నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పలాస నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతి శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందించడం ద్వారా లబ్ధిదారులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తమ బాధ్యత అని గౌతి శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జార బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, బీసీసీఎల్ అధ్యక్షుడు లోడగల కామేష్ పాల్గొన్నారు. పెద్దకొడుకు లాగా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 4,000 పంపిస్తున్నారు. గతంలో ఎవరు ఇంత డబ్బులు ఇవ్వలేదు. ఆయనని గుర్తు పెట్టుకోండి. సార్ మీరు ఇటు ఫోటో తీసుకు వచ్చిస్తున్నారు సార్. ఆయనే మన కమిషనర్ గారు, చాలా మంచి ఆయన. మీరు ఆఫీస్కి వెళ్ళి చెప్తున్నారు. రోజు 50 రూపాయలతో మొదలైన పెన్షన్ ఈరోజు 4,000కి చేరుతుందంటే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల, వాళ్ళు ఇచ్చిన మాటల పట్ల ఎంతటి కమిట్మెంట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. గతంలో చెప్పిన మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ప్రతి నెల ఈరోజు వాలంటీర్లు లేకపోయినా అధికారులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 7 గంటల లోపల దాదాపు ఈరోజు 50% పెన్షన్లు పనిచేస్తున్నామంటే ఈ కార్యక్రమం పట్ల ఎక్కడున్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఆ కార్యక్రమం పాల్గొనాలని చంద్రబాబు గారి నిబద్ధత తెలియజేస్తుంది. ఎందుకు సంతోషంగా ఉందంటే ఈరోజు గతంలో పెన్షన్లు ఇవ్వడానికి ఎంతో మంది జీతాలు ఆపి 5, 6 తారీఖులకి, ఆదివారం అయితే 2 రోజుల తర్వాత ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎంత కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే 1వ తారీఖు ఒకవేళ ఆదివారం అయితే ఒక రోజు ముందుగానే పేదలకి పెన్షన్లు పంచాలని కొన్ని కోట్ల డబ్బులు ఈరోజు బ్యాంకులు కొప్పించి ప్రతి తన కమిట్మెంట్ అయిన ప్రతి పేదవాడి ఇంటికి ఉదయం 7 గంటల లోపల ఈరోజు కార్యకర్తలు, నాయకులు, అధికారులు చంద్రబాబు నాయుడు గారి మాటని నెరవేర్చాలని దీంతో వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి కారణాలు చెప్పకుండా, ఇన్స్టాల్మెంట్లు లేకుండా 2,000, 3,000 చేస్తానని ఏడాదికి 250 పెంచిన గత పనికి మాలిన వైసీపీ పార్టీ కాదు. 3,000, 4,000 ఇస్తామంటే 4,000తో పాటు మొదటి నెల మాట ఇచ్చిన 3,000 కలిపి 7,000 అందించింది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇటువంటి తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాటని ఖచ్చితంగా అమలు చేసిన కూటమి ప్రభుత్వంలో పనిచేయడానికి ఈరోజు మేమందరం కూడా చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతాం.